హాయ్ అందరికీ. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇలా పుల్లట్లను ప్రిపేర్ చేసి పెట్టండి. సూపర్‌గా ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇవి కూడా స్పాంజీగా, టేస్టీగా వస్తాయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఓపిక చేసుకొని ముందు మాత్రం రైస్‌ని నానబెట్టుకుంటే సరిపోతుంది. దీని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 2 కప్పుల దాకా రేషన్ బియ్యాన్ని వేసుకోండి. రేషన్ బియ్యాన్ని లేదా నార్మల్ బియ్యమైనా యూస్ చేసుకోవచ్చండి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేయాలండి. తర్వాత వాటర్‌ని వంచేసేసుకొని ఇలాగ తీసుకోవాలి. దీంట్లోని 1 కప్ దాకా పుల్లటి పెరుగుని వేసుకోండి. ఒక అరకప్పు దాకా నీళ్ళని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మజ్జిగ ఉంటే మనం బియ్యాన్ని మునిగేంత మజ్జిగను వేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. లేదా పుల్లటి పెరుగు ఉంటే ఈ విధంగా వేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా నానపెట్టేసుకోవాలండి. ఒకవేళ మీరు పగలు చేయాలి అనుకుంటే 4, 5 గంటలు ఖచ్చితంగా నాననివ్వాలి. నానిన ఈ బియ్యాన్ని ఒకసారి చూడండి. వీటిని మనం మిక్సీ జార్‌లోకి వేసేసుకొని దోస బ్యాటర్ వేసుకుంటాం కదా! అలా అచ్చంగా ఎంత వీలైతే అంత సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోండి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న దానంతా కూడా మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ మీరు చూడండి. మనం పుల్లటి పెరుగు యూజ్ చేయడం వల్ల పిండి అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. చూడండి మనం ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ పిండినంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని టేస్ట్‌కి తగినంత సాల్ట్, మీరు గనక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తినగలిగితే అవి యూజ్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నా కూడా పుల్లట్లు అనేది చాలా వస్తాయి. దీన్నంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసేసుకోండి. పిండి అనేది చక్కగా నానుతుందండి. ఇంకా కొంచెం ఫర్మెంట్ అవుతుంది పిండి. తర్వాత ఈ పిండిని మళ్ళీ మిక్స్ చేసేసుకొని వేడి వేడి పెనం మీద కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి. ముందు హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. పిండి అనేది ఇలా వేయంగానే చూడండి ఎలా రంధ్రాలు పడిపోయాయో. దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత ఆయిల్‌ని కొంచెం వేసుకోండి. ఎక్కువ పట్టదు. ఆయిల్ వేయకపోయినా బానే వస్తాయండి ఈ అట్లు. తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని అటు ఇటు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల ఎక్కడ పిండి లేకుండా చక్కగా ఫ్రై అవుతాయండి. చూడండి ఇదే ప్రాసెస్ మనం చేసుకుంటూ చక్కగా అట్లన్నీ వేసేసుకోవాలి. ఈ అట్లను వేడి వేడిగా తింటేనే టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం ఇలాగే ప్రాసెస్ అంతా చేసుకుంటూ చక్కగా అట్లన్నీ వేసేసుకోవాలి. చూస్తుంటేనే భలే ఉంది కదండీ! మీరు కూడా ఈ పుల్లట్లను చిన్నప్పుడు టేస్ట్ చూసే ఉంటారు. 90స్ కిడ్స్‌కి బాగా ఇష్టమైన రెసిపీ అండి. ఇలా వేగుతున్నప్పుడే ఫ్లేవర్ అనేది ఎంత వస్తుందో. వీటిని మనం అల్లం చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. లేదంటే మామిడికాయ పచ్చడితో తిన్నా కూడా ఆ కాంబినేషన్ సూపర్‌గా ఉంటుందండి. ఇలా దూదిలాంటి మెత్తని పుల్లట్లను మీరు కూడా ఇంట్లో చేయండి. పిల్లలకైతే భలే నచ్చేస్తాయండి. మార్నింగ్ టైంలో ఇలా చేసి పెట్టడం వలన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. పెరుగు యూజ్ చేస్తున్నాం కదా! పెరుగు, మజ్జిగ తినని పిల్లలకి కూడా ఈ విధంగా చేసి పెట్టేశారంటే వాళ్ళకి ఆ ఫ్లేవర్ కానీ అస్సలు తెలీదండి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఇంట్లో ఈ విధంగా చేసి పిల్లలకి గానీ, పెద్దోళ్ళకి కానీ సర్వ్ చేయండి. టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.